రాజకీయ పరంగా ఎట్లా ఉండవచ్చు ఆమె ఆలోచన, ఆమె మొరచగా మాట్లాడుతూ వస్తున్న మాటలు కానీ, లేకపోతే నిన్న మొన్న మాట్లాడిన మాటలు కానీ ఇవాళ బహిష్కరణ తర్వాత ఆమె ఆలోచన స్థితి ఎట్లా ఉండవచ్చు? కవిత రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి తొడపాశం పెట్టబోతుందో దాన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీ ఈ అమ్మాయిని టీఆర్ఎస్తో కేసీఆర్తో అటాచ్ అయి ఉన్నమాట అంగీకరించవలసింది. ఈ సందర్భంలో కవిత పట్ల సానుభూతి పెరిగి బీఆర్ఎస్కి అది వ్యతిరేకంగా మారే అవకాశం ఉందా? కవిత ఇస్ వూండెడ్ సోల్జర్, ఓకే, గాయపడ్డ సైనికురాలు. ఓకే, ఈ గాయంని తను ఎట్లా ఉపయోగించుకోవాలనుకుంటుందో. ఇక్కడ రేవంత్ రెడ్డి బలంగానే ఉన్నారు, టీఆర్ఎస్ కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఉన్నారు, స్ట్రాంగ్ ఉన్నారు బాగా. కవిత పార్టీ పెట్టి నిలబడే వాతావరణం ఉన్నదా? అసలు ఒక పొలిటికల్ పార్టీకి స్పేస్ ఉందా? అప్పుడు తెలంగాణకు సంబంధించిన ఇష్యూ ఉంది. కేసీఆర్ టీఆర్ఎస్ స్టార్ట్ చేసినప్పుడు 2000 స్టార్టింగ్ లోపల అప్పుడు మాత్రం స్పేస్ ఉండేదా? బలంగానే ఉండే కాంగ్రెస్. అప్పుడు చంద్రబాబు నాయుడు బలంగానే ఉండే. ఏం బలం ఉంది? సృష్టించబోతుందా? అదే తెలియదు. సృష్టించబోతుందా అంటే ఎవరు ఆ సృష్టికి కారణమవుతున్నారు? ఇప్పుడు తెలంగాణ మూమెంట్లో టీఆర్ఎస్ పార్టీ సృష్టించబడడానికి కారణము అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదా? కానీ తెలంగాణ ప్రజల్లో ప్రబలమైన ఆకాంక్ష ఉన్నది. ఆకాంక్ష కవిత ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్ష ప్రజల్లో ఉందా? ప్రతిదీ ఇప్పుడే రాదు. అప్పుడు చంద్రబాబు కేసీఆర్ ఈసారి అంటే ఒక వైపున సిబిఐ అని, మరొక వైపున కవిత సంచలనమైన స్టేట్మెంట్లు, పార్టీకి నష్టం జరుగుతున్న ఈ టైంలో ఆయన ఎటువైపు అడుగులు వేయవచ్చు, ఎట్లా ఉండవచ్చు? కూతురి విషయంలో ఆయన ఎందుకు చేసిండట్లా? చాలామంది అనేది ఏంది, కూతురే కదా ఎందుకు పిలిచి మాట్లాడలేదు, అట్లా మాట్లాడకు, ఎందుకు అట్లా పార్టీకి నష్టం చేస్తున్నా, చేయొచ్చు కదా, అవకాశం ఉంది కదా. ఆయన చాలా మంది అరే కూతురే కదా ఎట్లా మాట్లాడవచ్చు కదా, డాడీ కూతురు ఎంత ప్రేమతో ఉంటారు ఎక్కడైనా కూడా, అది చాలా వర్క్ చేస్తుంది, ఎందుకు మాట్లాడలేదు కేసీఆర్? కవిత కూడా ఎందుకు తండ్రిని ప్రేమిస్తున్నా అంటది, తండ్రికి ఈగవాలని అని అంటది, కానీ తండ్రికి సంబంధించి. నమస్తే. బీఆర్ఎస్లో జరుగుతున్న సంచలన విషయాలు, కవితను పార్టీ నుంచి బహిష్కరించడము ఒక అంశం అయితే, రెండవది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన చర్చ మరొక వైపు ఉన్నది. అంటే 2-3 వైపుల నుంచి బీఆర్ఎస్ నాయకులు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు అర్థమవుతున్నది. ఈ సందర్భంలో కవిత భవిష్యత్తు రాజకీయ ఆలోచన ఎట్లా ఉండవచ్చు, ఆమె మానసిక స్థితి ఎట్లా ఉండే అవకాశం ఉన్నది? కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఈ సందర్భంలో వారు ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది? అంటే వారు ఎట్లా ఆలోచించే లేదా వారి మానసిక స్థితి ఎట్లా ఉండే సూచన ఉన్నది? భవిష్యత్తు పరిణామాలు ఎట్లా ఉండవచ్చు? వీటి గురించి మనం మాట్లాడదు. మన దగ్గర మానసిక నిపుణులు, వైద్యులు వారు వీరేంద్ర గారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్లుగానే మొదలు మనం కవిత విషయానికి వద్దాం. ఆమె రాజకీయ పరంగా ఎట్లా ఉండవచ్చు ఆమె ఆలోచన, ఆమె మొరచగా మాట్లాడుతూ వస్తున్న మాటలు కానీ, లేకపోతే నిన్న మొన్న మాట్లాడిన మాటలు కానీ ఇవాళ బహిష్కరణ తర్వాత ఆమె ఆలోచన స్థితి ఎట్లా ఉండవచ్చు? గతంలో మనము కవిత యొక్క పర్సనాలిటీ గురించి, కవిత యొక్క యాక్టివిటీస్ మీద మనం ఒక వీడియో చేసినాం. అదొక 3 months బ్యాక్ అనుకుంటా. సో ఈ 2-3 months బ్యాక్ మనం అందులో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, అప్పటికి లేఖ లీక్ అయింది, ఆమె రాసింది. దాని గురించి మనం మాట్లాడుతుంటే అందులో మనం ఒక అంశాన్ని ప్రస్తావించాం. ఏంటంటే, కవితను నిజంగానే పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం ఉందా, ఆమెకున్న పొలిటికల్ ప్రోగ్రెస్ ఎట్లుండొచ్చు, ఆమె కెరీర్ ఎట్లుండొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏమి చర్చకు వచ్చిందంటే, కవిత రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి తొడపాశం పెట్టబోతుందో దాన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీ ఈ అమ్మాయిని ఎక్స్పెల్ చేయాలా, సస్పెండ్ చేయాలా, లేకుంటే పార్టీలో ఉంచుకోవాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది. కవిత కనుక తనకు ఎక్కువ మైలేజ్ రావాలి పొలిటికల్గా, తనకంటూ ఒక ఐడెంటిటీ చూపించుకోవాలి అని అంటే, తనంతలా తాను పార్టీ నుంచి వెళ్తే ప్రజలు పెద్దగా దాన్ని ఆదరించకపోవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ కనుక పార్టీ నుంచి ఎక్స్పెల్ చేస్తే ఆడబిడ్డగా తనకు జరిగిన అన్యాయము, అవమానాన్ని ప్రజలకు చెప్పడం ఒక పార్ట్ అవుతుంది. రెండోది, ఈ పొలిటికల్ లీనియేజ్ లోపల, పొలిటికల్ స్ట్రగుల్ లోపల అది కూడా ఒక అవకాశం వచ్చే, దాన్ని హైలైట్ చేసేందుకు ఒక అవకాశం దొరుకుతుంది. అప్పుడు ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా ఈజీ అవుతుంది అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. అదే రకంగా ఆమె స్టెప్స్ అన్నీ గత 2-3 నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈ అమ్మాయిని
ఎక్స్పెల్ చేయడం, సస్పెండ్ చేసే పరిస్థితి తీసుకొచ్చే విధంగానే ఆమె స్టెప్స్ వేసుకుంటూ వచ్చింది. ఎవరు మాట్లాడలేని మాటలు, మాట్లాడకూడని, మాట్లాడితే ఎలాంటి పరిణామాలు వస్తాయో అని ఊహించి చేసే స్టెప్స్ లోపల ఈ అమ్మాయి చేసింది కాబట్టే బీఆర్ఎస్ పార్టీకి దెర్ ఇస్ నో అదర్ గో, రైట్. అండ్ దే డెఫినెట్లీ సస్పెండెడ్ కవిత. సో కవిత యొక్క ఆలోచన ఏముంటుంది, డెఫినెట్గా ఇది యాంటిసిపేట్ చేసినప్పటికీ ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంటుంది కదా, కూతుర్ని సస్పెండ్ చేస్తారు ఆ పార్టీ నుంచి, అందులో ఓడిపోయిన తర్వాత. అందులో ఒక అమ్మాయిని, అందులో కోర్టులో కేసులు ఎదుర్కొంటున్న ఒక అమ్మాయిని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ఎంతైనా కానీ ఫాదర్స్కి డాటర్స్ అంటే చాలా లవబుల్గా ఉంటుంది కదా, ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అట్లాంటి పరిస్థితి లోపల పిలిచి మాట్లాడకుండా ఉన్నంత వైరాన్ని, అంత ద్వేషాన్ని, అంత అగాధాన్ని సృష్టించుకోగలిగే వాతావరణం క్రియేట్ అవుతుందా, నన్ను అంత పట్టించుకోకుండా ఉంటాడా అనే ఆలోచన నిజంగానే అమ్మాయికి ఉంటుంది. కానీ ఆమె రేజ్ చేసిన ఇష్యూస్ అన్నీ కూడా చాలా పార్టీకి కానీ, పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కానీ, అందులో కేసీఆర్ లాంటి ఉద్దండుని కూడా అది డెఫినెట్గా షేక్ చేసి ఉంటుంది. ఎందుకంటే ఎవ్వరు ఇంతవరకు క్లెయిమ్ చేయని ఒక కంప్లైంట్ బీఆర్ఎస్ మీద చేసింది. ఏంది? ఒకటి, పార్టీ ఉంటేంది పోతుంది. తీవ్రమైన మాట కదా, తీవ్రమైన మాట కదా. సో అంతటి ఇంటెన్షన్ ఏమిటి? ఆమె బయట ప్రొజెక్ట్ చేసినట్టు కేసీఆర్ని పొగుడుతూనే, కేసీఆర్కు అంత పెద్ద నాయకుడిని మనం కేసులో ఇరికించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి ఇక పార్టీకి మనుగడ ఉండదు, పార్టీ మొత్తమే కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే అందులో హరీష్ రావు రోల్ కూడా ఉంటుంది, అందులో సంతోష్ రావు కూడా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ కేటీఆర్ ఎట్లాగో ఈ సఫరింగ్ విత్ ది ఫార్ములా రేస్ కార్తో నడుస్తుంది కాబట్టి, సో ఎవ్రీబడి ఇన్ ద కేస్. ఎవరు దిక్కెవరు పార్టీకి నడిపించడానికి, ఎవరు మోరల్ డైరెక్షన్ ఇస్తారు, ఎవరు ఈ పార్టీకి చుక్కానిగా మిగలబడతారు? కాబట్టి ఎవరు లేరు. కాబట్టి ఇంక అందరూ కేసులు ఎదుర్కొంటే వాళ్ళు ఆత్మరక్షణతో వాళ్ళు ఫైట్ చేసుకుంటారు. కాబట్టి డెఫినెట్గా పార్టీకి అధోగతే, పార్టీకి అసలు ఎగ్జిస్టెన్స్ లేదు అనే భావన సమాజంలోకి చాలా బలంగా నిరూపించడానికి ఈ అమ్మాయి ఆ మాట ఉండొచ్చు. చాలా యథాలాపంగా వ్యవహారిక భాషలో మాట్లాడినప్పటికీ నాకు అనిపిస్తుంది యథాలాపం ఇంటెన్షన్. సి ఇఫ్ యూ కన్సిడర్ షీ ఈజ్ ఆల్సో ఏ పొలిటీషియన్, యథాలాపం ఎందుకంటే డెఫినెట్గా షీ నోస్ దట్ షీ హ్యాజ్ అన్ ఐడెంటిటీ హియర్. అది ఎమ్మెల్సీకి కానీ, ఎంపీకి కానీ, కేసీఆర్ బిడ్డకు కానీ, ఏదో జాగృతి ప్రెసిడెంట్కి కానీ షీ హ్యాజ్ అవర్ ఓన్ ఐడెంటిటీ కదా. ఒక ఐడెంటిటీ ఉన్నవాళ్ళు నోటికి ఏదో అది మాట్లాడరు కదా. డెఫినెట్గా వాళ్ళకు ఒక ఏమంటారు, 2 డైరెక్షన్ యారో ఉంటుంది వాళ్ళకి. ఒక డైరెక్షన్ ఏమో మామూలుగా అనిపిస్తుంది, రెండో డైరెక్షన్ ఎవరిని కొట్టాలనో ఎవరిని దాకాలనో వాళ్ళ తాకేటట్టే వాళ్ళు అట్లాంటి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే కవిత గారు అట్లాంటి మాట మాట్లాడిండేమని నాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ కేటీఆర్ ఎట్లా రెస్పాండ్ కావచ్చు? నాకు తెలిసి కేటీఆర్ ఇప్పుడు రెస్పాండ్ కాడండి. కేటీఆర్ రెస్పాండ్ కాదు, హరీష్ కూడా రెస్పాండ్ కాకపోవచ్చు, కేసీఆర్ అయితే అసలే కాడు. ఎవరైతారు అంటే చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు, వేరే కాన్స్టిట్యూన్సీలో ఉండే ఫీమేల్ ఎమ్మెల్యేలతోటి మాట్లాడిస్తారు. ఏం మాట్లాడియాలా అంటే, కేసీఆర్ అనే ఒక గండడు కూతుర్ని కూడా కాదనుకొని వదిలేసుకునే పరిస్థితి చేరిందంటే, పార్టీ అన్నా, తెలంగాణ అన్నా, ప్రజలన్నా ఆయనకి ఎంత మక్కువ. సొంత బిడ్డలైనా సరే పట్టించుకొని అన్నాడు. మొదట్లో టీఆర్ఎస్ పార్టీ ఫామ్ అయినప్పుడు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చిండు. అది రాజయ్య గారిని ఎక్స్పెల్ చేసినప్పుడు కూడా, ఆయన డిప్యూటీ సీఎం నుంచి తీసేసినప్పుడు కూడా ఇదే మాట అన్నాడు. ఎవరైనా సరే నేను ఉపేక్షించలేదు, నేను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని తీసేస్తాను అన్నాడు. సో ఇప్పుడు మళ్ళీ ఆ మాటకు పునాది ఇచ్చినట్టు కూతుర్ని ఎక్స్పెల్ చేశారు. కాబట్టి కేసీఆర్ గొప్పతనాన్ని ఇప్పుడు అవసరం కూడా. పొలిటీషియన్స్ ఎప్పుడైనా ఏం చేస్తాడు, కేసీఆర్ చాలాసార్లు అన్నాడు కదా, ఇది పొలిటికల్ పార్టీ కానీ సన్నాసుల మటమా, లాభం లేకుండా, బెనిఫిట్ లేకుండా, ఉపయోగం లేకుండా, పార్టీకి ఏ రకం కూడా లాభం లేకుండా పనులు ఎందుకు చేస్తాం మేము? ప్రజలు సెకండరీ, ఫక్త్ పొలిటికల్ పార్టీ అన్నారు కదా. సో డెఫినెట్గా వాళ్ళు మాట్లాడే మాటల్లో కేసీఆర్కు జరిగిన డ్యామేజ్ ఏదైతుందో వాటన్నిటినీ సపోర్ట్ చేసుకోవడానికి ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తారు, ఫీమేల్ ఎమ్మెల్యేతో మాట్లాడిస్తారు. ఈమె తరఫున ఎలాంటి సానుభూతి రాకుండా ఉండేది ఏం చేస్తే ఉంటుందో అవన్నీ పార్టీపరంగా చేస్తారని నాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ తెలంగాణ సమాజం
ఏ మాట కామాట టీఆర్ఎస్తో కేసీఆర్తో అటాచ్ అయి ఉన్నమాట అంగీకరించవలసిందే. ఈ సందర్భంలో కవిత పట్ల సానుభూతి పెరిగి బీఆర్ఎస్కి అది వ్యతిరేకంగా మారే అవకాశం ఉందా? ఇప్పుడు కవిత ఇస్ wounded సోల్జర్, ఓకే, గాయపడ్డ సైనికురాలు, ఓకే. ఈ గాయంని తను ఎట్లా ఉపయోగించుకోవాలనుకుంటుందో, ఎలాంటి ఆలోచనతో చేయాలనుకుంటుందో దాన్ని బట్టి తన మూమెంట్ ఉంటుంది, తన ప్రోగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీకి ఈమె అపోజిట్ అయింది కాబట్టి డెఫినెట్గా ఇంకొన్ని పార్టీస్ ఆల్రెడీ పవర్లో ఉన్నది కాబట్టి, సెంట్రల్ పవర్ ఉన్న పార్టీలు కావచ్చు, అవన్నీ ఏం చేస్తాయి, ఈ అమ్మాయికి సపోర్ట్ ఇస్తారు ఇన్ఎవిటబుల్గా. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కుల్లంకుల్ అయిపోయింది కదా, ఇక ముస్లిం గుజరాట్ లేదు, థింగ్స్ ఆర్ వెరీ క్లియర్ అయిపోయింది కదా. సో అయిపోయినప్పుడు వాళ్ళ బెనిఫిట్ కోసం ఎనీబడీ కెన్ డూ ఎనీథింగ్ కదా. కవిత వాంటెడ్ టు గ్రో యాజ్ ఏ పొలిటికల్ లీడర్. సో తను ఏం చేస్తే పొలిటికల్ లీడర్గా తనకంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది, తనకంటూ ఒక ప్రోగ్రెస్ వస్తుంది, తన గ్రోత్ ఉంటుంది, కార్యకర్తలు కొత్త కార్యకర్తలు తన పార్టీలో చేరుతారు. ఇవన్నీ ఏం చేస్తే ప్రోగ్రెస్ అవుతో అవన్నీ చేయడానికి బెటర్గా అవకాశాలు ఉన్నాయి. మీరు మన భారతదేశంలో మొత్తంలో చూస్తే ఎన్నో పార్టీలకు సన్ స్ట్రోక్లు డాటర్ స్ట్రోక్లు అయిన పార్టీలు చాలా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి, ఉంటూనే ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి పాఠాలు నేర్చుకునే పోతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో ఉండి కొన్ని రోజులు వచ్చింది కాబట్టి నేషనల్ లెవెల్లో పాలిటిక్స్ ఎట్లా నడుస్తాయి, మా పాలిటిక్స్ లోపల ఈ సెకండ్ క్యాడర్ అంటే రెడీమేడ్ పొలిటీషియన్లుగా మారిన పొలిటికల్ లీడర్ల పిల్లలకు ఏ రకమైన యాక్సెప్టెన్స్ ఉంటుంది, పార్టీలు లేకుంటే ఏ రకమైన ఛాలెంజెస్ ఉంటాయి అనేది విషయాల పట్ల షీ నోస్. ఐ థింక్ షీ హ్యాస్ ఎ క్లారిటీ. ఇవాళ తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ ఒకటి రేవంత్ రెడ్డి బలంగానే ఉన్నారు, టీఆర్ఎస్ కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఉన్నారు, స్ట్రాంగ్ ఉన్నారు బాగా. కవిత పార్టీ పెట్టి నిలబడే వాతావరణం ఉన్నదా? అసలు ఒక పొలిటికల్ పార్టీకి స్పేస్ ఉందా? పొలిటికల్ పార్టీ ఎప్పుడుగా స్పేస్ కోసం చూడరు, దే క్రియేట్ చేయగలరా తెలియదు. తనకు పొలిటికల్గా తను ఎస్టాబ్లిష్ కావాలనే కోరిక ఎంత బలంగా ఉండే దాన్ని బట్టి పొలిటికల్ స్పేస్ క్రియేట్ అయింది. స్పేస్ అనేది ఉంటేనే వస్తే పొలిటికల్ పార్టీ కాదు, లేని ప్లేస్లో కూడా పొలిటికల్ నీడ్ని ఒక అర్జెన్సీని క్రియేట్ చేసి పొలిటికల్గా వ్యక్తులు ఎస్టాబ్లిష్ కాగలిగే శక్తి ఉన్నోళ్ళే పొలిటికల్ లీడర్ ఎదుగుతారు. సో అలాంటి లక్షణాలు ఉన్నోళ్ళు మాత్రమే పార్టీ పెట్టి ఇండిపెండెంట్గా పనిచేయాలనే కోరిక కలిగి ఉంటుంది, అలాంటి వాళ్ళే మాత్రమే ప్రోగ్రెస్ అవుతారు. ఇప్పుడు అప్పుడు తెలంగాణకు సంబంధించిన ఇష్యూ ఉంది, కేసీఆర్ టీఆర్ఎస్ స్టార్ట్ చేసినప్పుడు 2000 స్టార్టింగ్ లోపల, అప్పుడు మాత్రం స్పేస్ ఉండేనా? బలంగానే ఉండే కాంగ్రెస్, అప్పుడు చంద్రబాబు నాయుడు బలంగానే ఉండే. ఏం బలం ఉంది? సృష్టించబోతుందా? అదే తెలియదు. సృష్టించబోతుందా అంటే ఎవరు ఆ సృష్టికి కారణమవుతున్నారు? ఇప్పుడు తెలంగాణ మూమెంట్లో టీఆర్ఎస్ పార్టీ సృష్టించబడడానికి కారణము అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదా? కానీ తెలంగాణ ప్రజల్లో ప్రబలమైన ఆకాంక్ష ఉన్నది. ఆకాంక్ష కవిత ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్ష ప్రజల్లో ఉందా? ప్రతిదీ ఇప్పుడే రాదు. అప్పుడు కేసీఆర్ చీఫ్ మినిస్టర్ కావాలని ప్రజలకు ఆకాంక్ష ఉండేనా? లేదు కదా, నీడ్స్ ఉండే. సో ఇప్పుడు ఒక నినాదం ఎత్తుకుంటారు. ఇప్పుడు బీసీ నినాదం ఉంది, ఇప్పుడు స్త్రీ రిజర్వేషన్ ఉంది. దేర్ ఆర్ వెరీ బిగ్ ఐడియాస్ కదా, బిగ్ కాన్సెప్ట్స్ కదా. సో ఆ బిగ్ కాన్సెప్ట్స్ని నిజంగానే రియలైజ్ చేయగలిగే ఆలోచనను ప్రణాళికను ప్రజల ముందు పెడితే డెఫినెట్గా ప్రజలు వెంబడి పడతారు కదా. ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు వారికి విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నమాట మనం చూస్తూనే ఉన్నాం. మనం వీళ్ళు కవిత పార్టీ పెట్టి వీళ్ళని తట్టుకొని ఉంటుంది కదా, వీళ్ళొక స్ట్రాటజీ ఉంటుంది కదా. బహుశా వీళ్ళు ఎట్లా పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఏవి వాటికి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా వేరే పార్టీలన్నీ సపోర్ట్ చేస్తాయి ఫర్ దేర్ ఓన్ నీడ్స్. ఓకే, టీఆర్ఎస్ అప్పుడు ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఏ పార్టీ నేషనల్ లెవెల్లో పార్టీలు సపోర్ట్ చేయకుండానే టీఆర్ఎస్ పార్టీ నిలబడదా? అందరూ చాలా మంది సపోర్ట్ చేశారు కదా. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా చేసింది, బీజేపీ పార్టీ ఇంటర్నల్గా చేసింది. వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని డెవలప్ చేయాలంటే చేస్తారు. ఇప్పుడు మనం వింటున్న మాటలు ఏంది, అప్పట్లో ఖలిస్తాన్లో బిందరన్ వాళ్ళు ఎందుకు రేజ్ అయ్యిండు, అప్పుడు అంత భయంకరంగా ఎందుకు రేజ్ అయ్యిండు, హూ రేజ్డ్ హిమ్, రైట్? సో ఇఫ్ యూ గో టు ద డీటెయిల్స్, పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కూడా ఒక కొత్త పార్టీ ఎమర్జ్ అవుతుంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే వాళ్ళకి థ్రెట్ అని ఆలోచించరు, ఈ పార్టీని మనం ఎట్లా ఉపయోగించుకోవచ్చు అని ఆలోచిస్తారు. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ రేజ్ అయింది, హూ సపోర్టెడ్ ఎట్ ద టైం, ఎవరు గెలిచారు అప్పుడు? ప్రజారాజ్యం పార్టీ గెలిచినప్పుడు, రైట్? సో మామూలు ప్రజలకు ఇదంతా సారా సినిమా కరెక్ట్గా కనబడుతూనే ఉంటుంది. సినిమా తెర మీద వేసే సినిమా ఎంత అద్భుతంగా ఉంటుంది కదా, స్ట్రక్చర్డ్ ఉంటుంది. కానీ సినిమా తయారు చేసేటప్పుడు వెనకాల ఎంత ఉంటుంది, ఎంత రక్కస్ ఉంటుంది, ఎంతమంది పనిచేస్తారు, ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది.
సిమిలర్లీ పార్టీలు బయటకు కనిపించేది, పేపర్ల న్యూస్ కనిపించేది, టీవీలో కనపడే మాటలు అదొక్కటే పార్టీ కాదు, పార్టీ నిర్మాణం కాదు, ప్రజల ఆలోచనలు కాదు. దాని వెనకాల జరిగే తతంగము, దాని వెనకాల ఎవరి లాభాలు, ఎవరి నినాదాలు, ఏ సెక్షన్కి ఉపయోగపడుతున్నాయో, ఏ సెక్షన్ దానివల్ల లాభాన్ని తెచ్చుకోవాలి కానీ అనుకుంటారో, ఎంతమంది వ్యాపారస్తులు దీని వెనకాల ఉండి అవతల వాళ్ళకు చెక్ పెట్టాలనో ఛాలెంజ్ చేయాలనో అనుకుంటారో, వాళ్ళందరి సమిష్టి నిర్ణయం కనుక కవితలో చూస్తే కవిత రేజ్ అవుతుంది. జస్ట్ బికాజ్ కవిత ఒక్కటే కావాలనుకుంటే కవిత కాదు. కానీ కేసీఆర్ మౌనంగా ఉండవచ్చునేమో, కానీ చాలా వ్యూహాత్మకంగా కూడా ఉంటారు కదా. ఆయన మొన్న టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి అది వ్యూహాత్మక తప్పిదం అనాలి, ఏమనాలో ఫలితం వచ్చింది దానికి. కానీ ఈసారి అంటే ఒకవైపున సిబిఐ అని, మరొక వైపున కవిత సంచలనమైన స్టేట్మెంట్లు, పార్టీకి నష్టం జరుగుతున్న ఈ టైంలో ఆయన ఎటువైపు అడుగులు వేయవచ్చు, ఎట్లా ఉండవచ్చు? కేసీఆర్ లాంటి ఏమంటారు గ్రౌండ్ నుంచి ఎవాల్వ్ అయిన ఒక పొలిటీషియను కూతురు విషయంలో ఆయన ఎందుకు చేసిండట్లా, చాలామంది అనేది ఏంది, కూతురే కదా ఎందుకు పిలిచి మాట్లాడలేదు, అట్లా మాట్లాడకు, ఎందుకు అట్లా పార్టీకి నష్టం చేస్తున్నా, చేయొచ్చు కదా, అవకాశం ఉంది కదా. ఆయన చాలా మంది అరే కూతురే కదా ఎట్లా మాట్లాడవచ్చు కదా, డాడీ కూతురు ఎంత ప్రేమతో ఉంటారు ఎక్కడైనా కూడా, అది చాలా వర్క్ చేస్తుంది, ఎందుకు మాట్లాడలేదు కేసీఆర్. కవిత కూడా ఎందుకు తండ్రిని ప్రేమిస్తున్నా అంటది, తండ్రికి ఈగ వాళ్ళని అంటది, కానీ తండ్రికి సంబంధించిన పార్టీని విపరీతంగా కొడుతున్నది. ఇదేంటి రెండు కాంట్రడిక్షన్ బిహేవియర్ ఎందుకు చేస్తుంది, ఎందుకు చేయట్లేదు? ఫస్ట్ ఏంటంటే కవిత ఆలోచించాల్సింది ఏంటంటే, నిజంగానే ఆమెను అరెస్ట్ అయింది, లిక్కర్ కేసులో అరెస్ట్ అయింది. అరెస్ట్ అయ్యి వచ్చిన తర్వాత ఆమె ఏమన్నది, నేను చాలా మారిన మనిషిని అన్నది, నేను చాలా మారిపోయిన మనిషిగా అన్నది. మరిచింది మంచిదే. ఏం మారింది మనిషి, ఏ రకంగా మారింది అంటే, తన బేసిక్ ప్రిన్సిపల్స్ నుంచి మార్పు వచ్చిందా, లేదు పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు, పూర్తి స్థాయి పొలిటీషియన్ ఉన్నప్పుడు మనం ఏ బ్లడ్ రిలేషన్షిప్స్ ఏమిని పట్టించుకోకుండా ఓన్లీ మన లక్ష్యం, మన గోలు, మన పద్ధతి, మనం అనుకున్నదే గురించే సాధించాలంటే, మనం మాట్లాడాలనుకునే విషయాన్ని ఎక్కడైనా సరే, ఎవరి ముందైనా సరే, ఎదుర్కోలకు ఇబ్బంది పడినా సరే మాట్లాడితేనే మనకు మనుగడ ఉంటుందనే విషయాల పట్ల మారిందా అనేది మనకు ఇప్పుడు స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఒక దెబ్బ తిన్న సైనికురాలుగా ఆమె ఏం ఆలోచించవచ్చు అంటే, చాలాసార్లు ఏమంటుంది, పార్టీల వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినా, నష్టాలు పెట్టినా అని అన్నది. అది అన్న కావచ్చు, లేదు సంతోష్ కావచ్చు, లేకుంటే హరీష్ రావు గారు కావచ్చు, ముగ్గురు ఎవరైనా కావచ్చు, ఇద్దరు పేర్లు బయటకు పెట్టింది. కాబట్టి వీళ్ళను నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇప్పుడు నేను ఎవరి కోసం నేను సపోర్ట్ చేయాలా, ఎవరిని రక్షించడానికి కోసం నేను ఏం మాట్లాడకుండా ఉండాలా అని చాలా బేసిక్ లెవెల్ థాట్లోంచి అమ్మాయి రియాక్ట్ అవుతూ ఉంది. కానీ నిజంగానే ఆమె మారి ఉంటే ఎట్లా మారి ఉండాల్సింది, ఇంకొంచెం బెటర్ అయిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసుకోవాలి. ఏ ఎమోషన్స్ని ఎప్పుడు ఎక్కడ ఎట్లా వాడితే అది నిజంగానే నాకు కానీ, నా పొలిటికల్ కెరీర్ కానీ, నా కుటుంబానికి కానీ, నా పొలిటికల్ పార్టీ ఐడియాలజీకి కానీ వాల్యుడేషన్ అవుతుంది అని ఆలోచించి చేసి ఉంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ స్టేటస్. కానీ దీని వెనకాల కనపడని వ్యక్తులు ఎవరు ఉన్నారో, ఎవరు ఈ ఐడియాను ముందుకు తీసుకొచ్చారో, అది మనకు యాజ్ యూ ప్రోగ్రెస్ ఇన్ టు ద టైమ్ ఐ థింక్ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. టిల్ నౌ ఇప్పటికైతే మనం ఆలోచించేది ఏంది, ఆమె దెబ్బతిని ఉంది కాబట్టి, ఆమె జైలుకి వెళ్ళినప్పుడు కానీ, లేదు జైల్లో జరుగుతున్న అన్ని రోజుల బెయిల్ రాకపోయి ఉన్న సిచ్యువేషన్లో కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం కూడా పెద్దగా రెస్పాండ్ కాలేదు. సో ఈ రెస్పాండ్ కావలేదు అనే విషయం కూడా ఒక పొలిటికల్ పార్టీలో ఉన్న ఒక ఎంపీగా కొన్ని రోజులు పనిచేసి ఒక క్రియాశీలకంగా ఉన్న ఒక లీడర్ యొక్క స్టేటసు ఇంత దిగజారిపోయింది నా పరిస్థితి అని అర్థమైనప్పుడు తన ఐడెంటిటీ కోసం తను పనిచేస్తుంది కదా. సో అలాంటి ఆలోచన ఇప్పుడు చేసినది అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆమె మీద అవినీతి మార్కలు ఉన్నాయి కాబట్టి, అవినీతి లిక్కర్తోటి జైల్లో పోయింది కాబట్టి ఆ సింపతి అనేది సమాజంలోంచి ఆమెకు సపోర్ట్ రాలేదు, ఎక్కడి నుంచి కూడా సపోర్ట్ ఇవ్వడానికి కూడా ప్రజలకు సిద్ధంగా లేరు. సో కేసీఆర్ ఐ థింక్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంటర్నల్ రిపోర్ట్స్ తీసుకొని పనిచేస్తుంటప్పుడు కూడా దెర్ వాజ్ నాట్ మచ్ సపోర్ట్ ఫర్ కవిత గారు. సో అందుకోసమని కేసీఆర్ని అనుకుంటా ఇది రైట్ టైం అనుకుని తీసి ఉంటాడు.
ఎట్లయినా సరే ఈ ఎలక్షన్ల ముందు, స్థానిక ఎలక్షన్ల ముందు మనం ఈ ఇష్యూని రైజ్ చేసి కొంచెం డిస్టర్బెన్స్ మనం క్రియేట్ చేయాలని కవిత కూడా అనుకుని ఉంటుంది. అనుకొని ఐ థింక్ షీ కేమ్ ఫార్వర్డ్ టు రైజ్ దిస్ ఇష్యూ అనిపిస్తుంది. అంటే కేసీఆర్ నిర్ణయం సరైందేనా? ఏవి కూడా నిర్ణయం సరైనదా కాదా అని ఉండదు, పార్టీకి ఎట్లా ఉపయోగపడుతుంది అనేదే మేజర్గా ఆలోచన. కవితను తప్పించడం పార్టీకి ఉపయోగమేనా? కేసీఆర్ నమ్మి ఉంటాడు కదా. కేసీఆర్ లాంటి ఉద్దండ పిండము ఏది తనకు ఉపయోగపడదని నమ్మకుండా నేను చేస్తాడా? సో డెఫినెట్గా కేసీఆర్ గారు దాన్ని నమ్ముంటాడు. ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న లీడర్షిప్ అందరూ కూడా వచ్చి ప్రజల్లో ఈ చర్చ నడుస్తుంది, రోజు రోజుకి ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉంది, మనం ఏం మాట్లాడుకుంటే మనం బలహీనం అనుకుంటారు, మనని పార్టీ క్యాడర్ మొత్తం బ్రేక్ అయిపోతుంది అని అంటే న్యాచురల్గా దే హ్యావ్ టు టేక్ సమ్ ఇనిషియేటివ్ కదా. కానీ మీరు అన్నట్టు ఇందాక దానికి సరిగా చెప్పలేదు. కేసీఆర్ బిడ్డను ఎందుకు పిలిపించుకొని మాట్లాడలేదు? మరి నువ్వు రామ్మా దా, ఏంది అసలు ఏమైంది నీకు అని ఎందుకు అనలేదు? సరే వీళ్ళు పట్టించుకోలేదు, ఆమె జైల్లో ఉన్నప్పుడు అది అందరికి కనబడింది, అది బలంగా అనుకుంటున్నారు కూడా. అట్లా ఒక నార్మల్ సిచ్యువేషన్ చూద్దాము. ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్నారు, ఇద్దరు కొడుకులే ఉన్నారు, అమ్మాయిలే ఉన్నారు. ఆ పిల్ల బాబు ఎవరో బయట హర్గత్ చేస్తున్నారు. ఓకే, తల్లిదండ్రులు పిలిచి మాట్లాడతారు కదా. అవును. సో వచ్చి చెప్తారు కూడా, నీ మీద కంప్లైంట్లు వస్తున్నాయి, నువ్వు అట్లా చేయకు, కాలేజీ స్కూల్ నుంచి ఊకే చెప్తున్నావు, ఏం తమాషా ఆడుతున్నావు అని చెప్తారు అంటారు. వీళ్ళు కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, తుంటారు వాళ్ళు ఏం చేస్తారు, మా నాన్న ఇట్లే అంటాడు, ఆయన ఉన్నప్పుడు ఆయన చేయలేదా, ఇప్పుడు నేను చేస్తేనే వచ్చిందా, మనకింత పవర్ ఉంది, అది ఉన్నప్పుడు నేను ఎందుకు యూజ్ చేసుకోవచ్చు అని వాడు చేసేవాడు చేస్తూనే ఉంటాడు. రైట్. సో అట్లా రిపీటెడ్గా చాలాసార్లు కంప్లైంట్ వచ్చినప్పుడు చాలాసార్లు సజెషన్ ఇచ్చుకుంటూ పోయింది అనుకో, పేరెంట్స్ ఏమవుతారు, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఫెడప్ అవుతారు. దీనికి ఏదో అయితే తప్ప బుద్ధి రాదని చూస్తారు. అండ్ అన్కాన్షియస్లీ దే మే ఆల్సో వెయిటింగ్ దట్ సంథింగ్ మస్ట్ హ్యాపెన్ సో దట్ ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ నుంచి విత్డ్రా అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మనం పాఠం చెప్తే వినే నేర్చుకునే స్థితిలో లేనప్పుడు సమాజం ఏదో ఒకటి పాఠం చెప్తుంది, లేదో కాలం ఏదో ఒకటి పాఠం చెప్తుంది అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తారు. సో సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ జరిగి ఉంటుందని నా ఉద్దేశం. ఓకే, అంటే ఆమె గతంలో చెప్పి అలసిపోయింటారు, వాళ్ళు చెప్పుంటారు, చెప్పకుండా ఎట్లుంటారు. సో కవిత గారికి సంబంధించి ఆమె ఏం చేసారో, లేకుంటే ఏ పేరెంట్ అయినా కూడా అట్లా ఏం చెప్పకుండా ఎట్లుంటారు. దిస్ ఈజ్ వన్ పర్స్పెక్టివ్, చిన్న లాజిక్, ఇట్స్ వన్ పర్స్పెక్టివ్. ఇది అదే ఉండొచ్చు, కాకుండా పోవచ్చు. కేసీఆర్ లాంటి వాడు ఆమె ఇష్టం ఉన్నట్టు ఇష్టారీతిన పనిచేస్తుంది కాబట్టి ఇంకా నేను మాట్లాడినా కూడా అది ప్రయోజనం ఉండదు. ఆమెకంటూ ఒక లైన్ తీసుకున్నది, ఆమె అట్లే ప్రవర్తిస్తుంది కాబట్టి ఇప్పుడు నేను కొత్తగా ఆమెను పిలిచి మాట్లాడడం వల్ల సమాజంలో మళ్ళీ రాంగ్ రిజల్ట్స్ పోతాయేమో అని అనుకుండొచ్చు. లేదు నిజంగానే మాట్లాడతా అని అనుకున్నప్పుడు వీళ్ళే ఎవరైనా ఆపుండొచ్చు, ఒక కోర్ గ్రూపు. కాకుండా ఇప్పుడు కేసీఆర్ భార్య కూడా ఉంది కదా, శోభ గారు, మన కవిత తల్లి ఉంది కదా, తల్లి మాట్లాడి ఉంటుంది కదా. కేసీఆర్ మాటగా, కుటుంబం మాటగా ఎన్నోసార్లు మాట్లాడి ఉంటుంది కదా. ఏ తల్లిదండ్రులకు మాత్రం ఎంత ఉద్దండ పిండాలైనా సరే కూతురు జైలుకి పోవడాన్ని ఎవరు హర్షిస్తారండి, ఎవరు యాక్సెప్ట్ చేస్తారా? అది ఎంత దుర్మార్గం పని అనేది చేసి ఉండొచ్చు. తండ్రికి ఎంత పెయిన్ ఉంటుంది అది. సో అంత పెయిన్ని ప్రాసెస్లో అండర్గో అయ్యి దాన్ని కరెక్ట్గా ఎక్కడ కూడా మాట్లాడడం తెలియదు, పోతేందో పోలీస్ అక్కడికి ఢిల్లీ పోతేందో పోకుంటేందో ఈ ఏమంటారు ఒక కాన్ఫ్లిక్ట్ లోపల ఫ్రీజ్ అయిపోయింది కదా కేసీఆర్. ఇప్పుడు కవిత జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ వెళ్ళిండా ఢిల్లీకి? వెళ్ళలే కదా. చాలదా కూతురికి ఏమనిపిస్తుంది? ఏం మెసేజ్ పంపించినట్టు తండ్రిగా? అంటే ఆయన మీరే ఒక మాట అన్నారు, చెప్పి ఉంటారు ఆల్రెడీ, చాలా ఉంటారు కానీ కేసీఆర్ స్వయంగా పోలే కదా. ఐ థింక్ దట్ మే బి నా ఉద్దేశం ప్రకారం దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. నేను జైల్లో ఉన్నప్పుడు అంటే ఎంత ఏం చేసినా సరే, సో పొలిటికల్ కెరియరు, పొలిటికల్ పార్టీ కేసీఆర్కు ఇంపార్టెంట్. సో పిల్లలకు ఎప్పుడైతే ఈ ఆలోచన వస్తుందో పిల్లలకు తండ్రి మీద విపరీతమైన ద్వేషం, కోపం, ఆవేశం అనేది వస్తుంది. సో అలాంటి ఊండుతోటే ఆమె జైలు నుంచి బయటకు వచ్చి ఆమె ఇట్లాంటి పనులు చేస్తున్నాయని నా ఉద్దేశం. కొంచెం మీరు బయట విస్తృతంగా తిరుగుతుంటారు, వందల వేల మందిని కలుస్తారు కొన్ని నెలలోనే. మీరు కేసీఆర్ పట్ల నిజంగానే పబ్లిక్లో సానుభూతి వస్తున్నమాట నిజమేనా? ఆ తర్వాత కొంచెం ఇంకోటి అడుగుతా నేను, కేసీఆర్ పట్ల అందరికీ సానుభూతి ఉంటుందండి. సానుభూతి ఏంటండి, దే డెఫినెట్లీ ట్రీట్ హిమ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్స్. అది ఓకే. ఇక్కడ
ఆయనే ఉంటే బాగుండే అని టీఆర్ఎస్ వాళ్ళు పదే పదే అంటున్నారు కదా, నిజంగా జనం అట్లా అంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళందరూ అట్లే అనుకుంటారు కదా, క్వైట్ న్యాచురల్, వాళ్ళు అట్లా అనుకోవాలి కూడా, అట్లా అనుకుంటారు, అట్లే అనుకోవాలి కూడా కదా. సో ఇప్పుడు ఒక్కొరి మెథడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఒకరికి ఉంటుందండి. ఓకే, సో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అనుకుంటే అనుకుండొచ్చు కేసీఆర్ వస్తే బాగుండు, అప్పుడు అనుకున్నాం కానీ కాంగ్రెస్ మొత్తం డిస్ట్రాయ్ చేస్తుంది, కాంగ్రెస్ చేసే పనులన్నీ కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా జరగలేదు, ఇప్పుడు వాటర్ స్కేర్సిటీ వచ్చింది, యూరియా స్కేర్సిటీ వచ్చింది, అప్పుడు ఎక్కడ ఉన్నాయి, లేవు. ఈ టాక్ వస్తుంది, కానీ ఇట్స్ ఓన్లీ ఫర్ ఏ మొమెంటరీ ఇవన్నీ, అంతే. ఆ సమస్య పరిష్కారం మళ్ళీ మర్చిపోతాం. కానీ మనం అంటే కవిత కోణంలో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కేసీఆర్ పట్ల నిజంగానే పబ్లిక్లో విపరీతమైన సానుభూతి ఉండి అరే ఆయన పరిపాలనే బాగుంది అనుకుంటే గనక బహుశా కవిత టీఆర్ఎస్ వ్యూహాల ముందు నిలబడకపోతాను నేను అంటున్నా. మీరు కవితదా అదేనండి, ఇప్పుడు కవిత ఇండిపెండెంట్గా తను రైజ్ అయిపోయి బీఆర్ఎస్ని కాంగ్రెస్ను ఛాలెంజ్ చేసే లెవెల్కి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అండ్ వెరీ డిఫికల్ట్. కానీ పాలిటిక్స్లో మనం చెప్పలేం కదా ఏది ఎప్పుడు ఎలా రైజ్ అవుతుంది అనేది. కాబట్టి ఇప్పుడు మిగతా పార్టీలు ఈ సస్పెన్షన్ని ఎట్లా దాన్ని తీసుకొని కవితకు ఫర్గ్ చేసే ప్రయత్నం చేయకుండా ఉంటారని నేను అనుకోవట్లేదు. డెఫినెట్గా దే హెల్ప్ కవిత టు గ్రో. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం అవతలను షూట్ చేయడానికి ఒక భుజం దొరికింది కదా, సో డెఫినెట్గా దే బారో ద షోల్డర్ ఆఫ్ కవిత అండ్ కవిత ఆల్సో నీడ్స్ దట్ సంబడి సపోర్ట్ అవసరం కదా. ఈ ముగ్గురి ఆలోచన, మానసిక స్థితి, వారి సైకాలజీ చూసినప్పుడు ఇవన్నిటిపైన వారికి అంచనా ఉంటుంది కదా, వాళ్ళు దాన్ని ఎదుర్కోగలరా? ఎవరు ఈ ముగ్గురు? ఈజీగా ఎదుర్కోగలుగుతారు. కేటీఆర్ అని కేసీఆర్ ఒకటి చాలండి ఆలోచన చేసి చేయడానికి. కూతుర్నే ఎక్స్పెల్ చేయగలిగడానికి ఎంత గట్స్ ఉండాలి, సింపుల్ కాదు కదా. సో మిగతా వాళ్ళని ఎదుర్కోవడం అంత ఈజీ కష్టమా? అన్ని పార్టీలను ఎదుర్కొనే తను ఈ స్టేజ్లో ఉన్నాడు కదా. పొలిటికల్ పార్టీలో పవర్ వస్తుంది పోతుంది, దట్ ఈస్ నాట్ ఇష్యూ కదా. అండ్ కేసీఆర్ లాంటి పొలిటీషియన్కి పవర్ రావడం పోవడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్ మేక్స్ గ్రేట్ డిఫరెన్స్ ఇన్ ఈజ్ థింకింగ్. డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ ఆలోచననే ఫ్రీజ్ చేసి ఆలోచించలేనంత బ్లో ఆయనకు తగులుతుందని నేను అనుకోవట్లేదు. బికాస్ ఆఫ్ హీజ్ ఆల్ యూనో ఆల్మోస్ట్ నేను ఆయన వాచ్ చేయబట్టి మోర్ దాన్ 40 years అయింది. బికాజ్ ఐ వాజ్ సో కాబట్టి ఆయన ఎప్పుడు కూడా అట్లాంటి దానికి దిమ్మదిరిగిపోయి ఇంకా అయిపోయింది పొలిటికల్ లైఫ్ అని అట్లా అనుకుంటాడని నేను అనుకోను. దిస్ ఈజ్ వెరీ నార్మల్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఇప్పుడు మన రూరల్ రీజనల్ పొలిటికల్ పార్టీలు మీరు ఎక్కడ చూసినా సరే అయితే కొడుకో అయితే కూతురు ఎవరో ఒకరు తండ్రికి అపోజిట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు తమిళనాడు చూసుకోండి, పెద్ద కొడుకు అపోజ్ చేసిండు. ఓకే, అలాగే మనం యూపీ తీసుకోండి, అఖిలేష్ యాదవ్ వర్సెస్ ములాయం సింగ్ యాదవ్ అయింది. అఖిలేష్ యాదవ్ ఏం చేశారు, ఎక్స్పెల్ చేశారు పార్టీ నుంచి. ఏమైంది, మళ్ళీ వితిన్ 1-2 months లోపల మళ్ళీ చెప్పారు. సో ఇది కూడా అట్లే జరుగుతుందని నాకు అనిపిస్తుంది. కవిత కూడా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ రాకుండా ఉంటుందని నేను అనుకోను. డెఫినెట్గా షీ విల్ జాయిన్, ఇఫ్ నాట్ నౌ. కొన్ని ఆవేశాలు తీరిన తర్వాత థింగ్స్ బికమ్ నార్మల్ కదా, ప్రజలు మర్చిపోతారు. ఓకే, మర్చిపోయినప్పుడు ఏముంటుంది, ఇంట్లో ఉంటుంది కదా, అమ్మ ఉంటుంది, మిగతా వాళ్ళందరూ ఉంటారు. ఏదో ఆవేశాలు చేసిందే దాన్ని అంత సీరియస్ తీసుకుంటే ఎట్లా అని చెప్తారు. మళ్ళీ ఏదో ఒక రోజు పార్టీలోకి వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. మొదట్లో తెలుగుదేశం పార్టీ అయినప్పుడు చంద్రబాబు నాయుడు తిరుపతిలో ఓడిపోయినప్పుడు ఎన్టీ రామారావుతో నిలబడ్డప్పుడు పోటీ చేసినప్పుడు ఎన్టీ రామారావు తిట్టలేదు ఆయన. ఏముంది ఎన్టీ రామారావు ముఖానికి రన్ చేసుకునేది, ఆయన దగ్గర ఎట్లా గెలుస్తాడు పార్టీ అన్నాడు. ఏమైంది తర్వాత మీరు వితిన్ నో టైం 5-6 months తెలుగుదేశంలో చేరిండు. సో కుటుంబానికి సంబంధించి మెజారిటీ ఆఫ్ ది లీడర్స్ ఇట్లా ఎమర్జ్ అయ్యి వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీకి ఛాలెంజ్ వచ్చినప్పుడు, ఐడెంటిటీకి ప్రాబ్లం వచ్చినప్పుడు వీఆర్ బిగ్గర్ దాన్ యూ అని చూపించుకోవడానికి వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నం చేస్తారు. చేసి బయటికి వెళ్ళిన తర్వాత రియలైజ్ అవుతారు, సో మనం అనుకున్నంత సీన్ లేదు ఇక్కడ బయట, మనం కలిసి ఉండడం వల్లే వీల్ బికమ్ మోర్ పవర్ఫుల్ అని అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇది అర్థమవుతుందో వెంటనే మళ్ళీ పార్టీలోకి వాళ్ళు ఆహ్వానిస్తారు, వీళ్ళు చేరడానికి రెడీ ఉంటారు, ఏదో రకంగా చేరిపోతారు. సో బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటాం కదా. కాబట్టి రక్త సంబంధాలు ఎట్లయినా కానీ ఏదో ఒక టైంలో కూడా కలిసిపోతారు. మీరు చూడండి కుటుంబాల్లో ఎన్నో రకాల
తల్లి పిల్లలకు కానీ, తల్లిదండ్రులకు పిల్లలకు కానీ, లేదు బ్రదర్స్కి సిస్టర్స్ కానీ ఏదో రకమైన గొడవలు వస్తాయి. గొడవలు వచ్చి ఏదో ఒక క్రైసిస్ వచ్చింది అనుకోండి ఇంట్లో, అప్పుడు అందరూ కలిసిపోతారు. మళ్ళీ ఎవరో ఒకరు చనిపోవడమో, ఎవరో ఒక పెళ్లి కావడమో, లేకుంటే పిల్లలు పుట్టడమో, లేదు గృహ ప్రవేశాలు, ఏదో ఒక ఏమంటారు కొత్త ఈవెంట్ జరగగానే అందరూ వచ్చి కలిసిపోతారు. కానీ కూతురు జైలుకి వెళ్తే, ఇందాక వేరే అన్నారు, కూతురు జైల్లో ఉంటే తండ్రి వెళ్ళలేదు, ఇది కూడా పెద్ద ఇబ్బందికరమైన విషయం కదా. మరి దీని ఎట్లా అంటే నేను అనుకుంటా అప్పటి పరిస్థితి లోపల కేసీఆర్ లాంటి అంటే ఎలక్షన్ రావడం, ఓడిపోవడం, అవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. జరుగుతున్నప్పుడు పార్టీ ఈయన వెళ్ళి మళ్ళీ కలవడం అనేది చేస్తే పార్టీలో ఉన్న లీడర్షిప్ కానీ, క్యాడర్ కానీ డిస్టర్బ్ అవుతారు, నెగిటివ్ కామెంట్స్ పోతాయి. తండ్రిగా పోవాలని అనిపించకుండా ఉంటుందా ఎవరికైనా? తల్లిదండ్రి కదా పోవనిపిస్తుంది కదా. సో పోవాలనే కోరిక ఉండుంటుంది, కానీ పోలేని పరిస్థితులు వచ్చి ఉంటాయి కదా. సో అట్లా సింపులెస్ట్ ఎమోషనల్ రియాక్షన్ కోసం నేను రియాక్ట్ అయితే ఐ విల్ బికమ్ నార్మల్ ఫాదర్ కదా, బట్ ఈజ్ నాట్ ఏ నార్మల్ ఫాదర్. సో ఐ థింక్ అందుకోసమే ఇప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది? ఎబిలిటీ టు అప్లై యువర్ ఎమోషన్స్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్, యాక్టింగ్ ఇన్ ఏ మోస్ట్ అప్రోప్రియేట్ వే విచ్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ నౌ అండ్ ఫ్యూచర్. ఈ ఇంటెలిజెన్స్ను ఉపయోగించగలిగే లీడర్లే మాత్రమే ఎప్పుడు వాళ్ళు ప్రోగ్రెస్లో ఉంటారు. వాళ్ళు పవర్ ఉండినే ఉండకపోని అట్లా చిన్న చిన్న వాటి కోసం అని రియాక్ట్ అయిపోయి మనం బర్స్ట్ అయినాం అనుకోండి, మనకు ఇట్ గివ్స్ అనదర్ ట్రబుల్. ఇప్పుడు కవిత చేసింది అదే కదా, షీ హ్యాస్ వెరీ లెస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కాబట్టి తను అట్లా బర్స్ట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు తను అవమానించరని ఏడ్చిడు కెమెరా ముందుకు వచ్చి, మనం ఊహించలేదు ఆయన అంత సున్నితంగా స్పందిస్తారని. ఎందుకంటే మనం 20 ఏళ్ళకు చూస్తున్నాం ఆయనను, 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 30 ఏళ్ళు చూస్తున్నాం కదా. కేసీఆర్ అంతమంది అన్ని మాటలు తిట్టినా ఏనాడు తన భావోద్వేగాన్ని బయటికి వ్యక్తీకరించాలి. అంటే ఏడుపు ఒకటి పెట్టాలి, అన్ని చూపించింది కదా నేను. ఏడుపు ఒకటి చూపించలేదు, మిగతా అన్ని చూపించిండు. చంద్రబాబు నాయుడు కూడా అని ఐ డోంట్ థింక్ దుఃఖం వచ్చి ఉంటుంది, కానీ నిజంగానే అవుట్ బర్స్ట్ అయింది. సి పొలిటీషియన్లకు సంబంధించి మనం ఒకటి బాగా అర్థం చేసుకోవాల్సింది అంటే, హయ్యర్ లీడర్షిప్లో ఉన్నారు ఎవరైనా సరే, ఈ ఎమోషన్ నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తే ఇది నాకు ఏ రకమైన బెనిఫిట్ అవుతుంది అనుకోని మాత్రమే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. మెజారిటీ ఆఫ్ పొలిటీషియన్స్ అందులో చంద్రబాబు లాంటి నాయకుడు ఎవరైనా సరే డెఫినెట్గా చాలా లెక్క ప్రకారం, పద్ధతి ప్రకారం, అవసరానికి బట్టి ఎంత చేయాలనో అంత చూచాయి లెక్కేసుకొని చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు వెరీ క్యాలిక్యులేటెడ్. He takes everything as a calculated risk, calculated emotions, calculated advantage, calculated relationships also. That's how Chandrababu Naidu works upon. KCR may be calculated, but not all the time అనిపిస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఎంత గమ్మత్తుగా మాట్లాడానంటే, ఏమవుతుంది మీరు ఓడిస్తే పోయి ఇంట్లో కూర్చుంటానన్నాడు. చాలా క్యాజువల్గా. ఎట్లా అది ఎన్నికల ప్రచారంలో ఎట్లా హౌ ఇట్ ఈస్ వ్యాలిడ్? ఒక పొలిటీషియన్కి ఇంట్లో కూర్చోడానికి అంటే పవర్ ఉంటే పని చేస్తావు, లేకుంటే పని చేయవా? ఎట్లా హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎందుకన్నాడు ఆ మాట ఆయన? అదే చెప్తాను కదా, ఒక్కోసారి ఏం మాట్లాడతారో ఒకసారి తెలియదు. లాహిర్ వచ్చింది అనుకో, ఒక ఎమోషనల్ రైడ్ వచ్చింది అనుకో, ఒక్కోసారి అట్లా కేసీఆర్ అట్లా మాట్లాడేస్తాడు, తెలంగాణ మాట్లాడేస్తాడు. నాకేదో నువ్వు చేయకుంటే నేను ఇంట్లో పోయి కూర్చున్నారంటారు. బట్ సీరియస్ పొలిటీషియన్ లైక్ హిమ్ అట్లాంటి మాటలు మాట్లాడదు కదా, రాకూడదు. మాట్లాడద్దు అంటే నిజంగానే ఆయన ఇంటెన్షన్ ఉందేమో, ఇంటెన్షన్ లేకుండా ఎట్లా స్లిప్ అవుతుంది? సో అన్నీ ఏమంటాం నిజానికైతే టంగ్ స్లిప్స్ అంటాం. సో అట్లా స్లిప్స్ అవుతాయి వాళ్ళకు. అంటే ఏంది, నిజంగానే సబ్ కాన్షియస్లో అది ఉండొచ్చు. నన్ను ఓడిపిస్తే కనుక బిడ్డ నేను ఏం పని చేయాలి, ఇంట్లో పోయి కూర్చుంటాను అన్నట్టే చేస్తున్నాను, అన్నట్టే అదే చేస్తుంది. సో ఆయన అన్నది నిజమే అని అర్థం, అదేదో స్లిప్ కాదు. ఇట్స్ రియలీ వాంటెడ్ టు బిహేవ్ లైక్ దిస్. కానీ ఇక్కడ ఒకవైపున సిబిఐ కేసు ఇస్తాం, సిబిఐకి అప్పచెప్తాం అనేది, రెండో వైపున కవిత ఇష్యూ నడుస్తున్నది. ఆమె చేసిన ఆర్గ్యుమెంట్లలో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని ఆమె ఇండికేషన్ ఇవ్వడమే కాదు, దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కూడా. వీటి నుంచి కవితను బయటికి పంపడం అనేది ఆ ఆరోపణల నుంచి బయటకు వచ్చినట్టేనా అనుకోవచ్చా? ఇప్పుడు కవిత యొక్క ఆలోచన బీఆర్ఎస్ని, పార్టీలో ఉండే క్యాడర్ని అడ్రస్ చేయాలా, తనను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరినైనా సరే
తను అటాక్ చేయాలనే ఒక నిర్ణయంతో ఆమె చేస్తుంది. ఓకే, ఇలా చేయడం అనేది బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కవితను టార్గెట్ చేసి అంటారు. కాబట్టి నేను ఇప్పుడు ఇలానే ప్యారల్గా నడుస్తూ ఉంటే నాకు రావాల్సిన రికగ్నిషన్ కానీ నాకు రావాల్సిన మైలేజ్ కానీ నేను పొలిటికల్ పార్టీని కంటిన్యూ చేయాలని అంటే అది ఉపయోగపడదని ఆమెకు అర్థమైంది. కాబట్టి ఏం చేయాలా, మన గురించి అందరూ మాట్లాడాలా. ఏం చేస్తే మాట్లాడతారు, ఏదో ఒక ప్రకంపనలు సృష్టిస్తారు కదా మాట్లాడేది. ఓకే, సో మనకు ఏమంటారు ఉపయోగపడే పబ్లిసిటీ ఎట్లా వస్తుంది, ఒక 10 రోజులు దీని గురించే మాట్లాడాలి. సో ఒకటి టార్గెట్ కొట్టినాం అనుకో, నేను ఎవరు విల్ స్పీక్ అంటే తేనె తుట్టని కొట్టినాం అనుకోండి. ఓకే, సో మనకు తేనె అవసరం లేదు దాంట్లో. ఓకే, మనం ఏమంటారు తేనెటీగలను బయటకు పంపాలి. సో బయటకు పంపాలనే ఆలోచన అంటే అందరూ మాట్లాడాలంటే ఏం చేస్తే మాట్లాడతారు. నేను కేసీఆర్ని పొగిడితే మాట్లాడతారా, మాట్లాడరు. పార్టీ గొప్పదనే మాట్లాడతారా, మాట్లాడరు. సో ఏం మాట్లాడితే మాట్లాడరు. సో ఇది మాట్లాడినాం. దాంతో ఇప్పుడు ఏంటి, అందరూ ఈమె గురించే మాట్లాడతారు. కేసీఆర్ గురించి మాట్లాడతారు, కవితలు చేసేది కాకుండా అంటారు. కాబట్టి ఎక్స్పెల్ చేయడం మంచిదే అనుకుంటారు. సో ఓ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువసార్లు ఈమెను టార్గెట్ చేసి మాట్లాడుతుంటే మేబీ ఆమె షీ మైట్ హ్యావ్ ఎ స్ట్రాటజీ సో దట్ ఈ క్రిటిసిజాన్ని బెనిఫిట్గా కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం ఏదైనా చేయొచ్చు. కానీ ఇప్పటి వరకు కవితనే మాట్లాడుతున్నారు తప్ప ఆమె గురించి టీఆర్ఎస్లు మాట్లాడట్లేదు ఓపెన్గా. నిన్న 2 మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడారు, ఆ తప్ప కవిత ఎంత ఎక్కువ మాట్లాడితే ఆమెకు ప్రయోజనమా, లేదా తన పని తాను చేసుకుంటూ పోయి టీఆర్ఎస్ను వదిలేసి ఉంటే ప్రయోజనమా, ఎట్లుంటుంది? పాలిటిక్స్లో దెర్ ఇస్ నో రైట్ రాంగ్. ఓకే, సో ఏం చేస్తారు వాళ్ళు, దే ట్రై ఆల్ మోడల్స్. ఓకే, కామన్ దగ్గర ఉంటారు, దే సీ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద పబ్లిక్. గట్టిగా మాట్లాడతారు, క్రిటిసిజంతో మాట్లాడతారు, ఆవేశంతో మాట్లాడతారు, బాధతో మాట్లాడతారు. దే ట్రై ఆల్ ది ఎమోషన్స్. ఓకే, సినిమాలాగానే పాలిటిక్స్ కూడా. సినిమా ఏది సక్సెస్ఫుల్ అవుతుంది, మనిషిలో ఉన్న అన్ని రకాల ప్రైమరీ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ఉద్దీపన చేయగలిగే సీన్లు ఉన్నాయి అనుకోండి, సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది. సో సేమ్ వే పొలిటికల్ గేమ్లో కూడా ఎట్లుంటుంది అంటే ప్రజల లోపల ఉన్న ఎమోషన్స్ని మనం ఏ మోడ్ తోటి ఉద్దీపన చేయొచ్చు. మనం ఆ ఉద్దీపన చేయడానికి నేను ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ చేయగలిగే ప్రయత్నాలు అంది చేస్తారు. ఏదో దాని రెస్పాన్స్ వచ్చింది అనుకొని దాన్ని క్యాచ్ చేసుకొని దే స్టార్ట్ మూవింగ్ అహెడ్ అండ్ దే క్రియేట్ దేర్ ఇంప్రెషన్. దట్స్ హౌ పొలిటీషియన్స్ ఆపరేట్. ఇప్పుడు కాళేశ్వరం మీద జరుగుతున్న చర్చ, సిబిఐ వ్యవహారం అంతా, కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే దానిపైన ఆయన కనుక ప్రజలను ఒప్పించి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నదాన్ని కౌంటర్ చేయగలరా, ఒప్పించగలరా అనిపిస్తున్నదా? నేను కేసీఆర్ అనుకుంటా కాళేశ్వరం సంబంధించి దే హ్యావ్ టేకెన్ ఏ డిసిషన్ అనిపిస్తుంది నాకు. అందుకే చూడండి, మొదటి నుంచి ఎప్పుడు మాట్లాడినా కూడా వాళ్ళు స్ట్రాంగ్గా వచ్చి కేసీఆర్ మాట్లాడాడు, హరీష్ రావుతో మాట్లాడిస్తాడు, ఆయన పవర్ పాయింట్ ప్రజెన్స్ చేస్తాడు, డిసిషన్ మేకింగ్ మీద నోట్ ఫైల్స్ గురించి మాట్లాడతాడు, అన్ని గురించి మాట్లాడతాడు. ఎందుకనంటే కేసీఆర్ అనేవాడు అవన్నీ మాట్లాడడం మొదలు పెడితే అవి చాలా డైరెక్ట్ అటాక్ అవుతుంది. సో ఫస్ట్ క్యాడర్తో మాట్లాడించి నెక్స్ట్ నిజంగానే ఫైనల్ షాట్ ఏదైనా ఉంటే అప్పుడు నేను మాట్లాడితే దానికి ఒక విలువ ఉంటుంది, దానికి ఒక ఏంటో వాల్యూ ఉంటుంది అనుకొని ఐ థింక్ కేసీఆర్ ఈజ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్. ఎందుకంటే ప్రజలకు సందేశం ఇవ్వలేదు, అది నేను మాట్లాడే విషయమే కాదు. అది నాలంటూ అది మాట్లాడేమో నాకు అర్థం కాదు. నేను ప్లాన్లు చేస్తా, కడతా, బిల్డింగ్లు చేస్తా, నేను ఏమంటారు సంపదను సృష్టిస్తా, కానీ ఎట్లా పోయిందని గురించి నేను మాట్లాడుతున్నా. అదంతా వేరే వాళ్ళు చిన్నపిల్లలు మాట్లాడాల్సిన ముచ్చట్లు అవన్నీ నేను మాట్లాడాను. సో ఈ వాంటెడ్ టు క్రియేట్ దట్ ఇంప్రెషన్. సో ఈజ్ నాట్ రెడీ టు టాక్ అబౌట్ ఇట్. మనము హైయర్ లెవెల్ పొలిటికల్ ఐడియాలజీ ఉందనుకో, నేను అప్పుడు అడ్రస్ చేస్తాను, అప్పుడు నేను మాట్లాడతాను. మిగతా ఏమైనా ఉంటే మీరు చూసుకోవాలి. అవన్నీ నా క్యాడర్ కాదు మాట్లాడదు, అది దట్స్ హౌ ఈ డిసైడెడ్. అందుకోసం మీరు ఏం చేసినా సరే ఆయన మాట్లాడరు, వీళ్ళతోనే మాట్లాడిస్తారు. ఈ వాంటెడ్ టు యూనో ప్రజలుగా చెప్పాలనుకున్నాను ఆయన, ఐఎమ్ బిగ్గర్ దాన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, అండ్ దట్ ఈజ్ ఆల్సో ఏ స్మాల్ ఇష్యూ. దాన్ని నేను పట్టించుకున్నాను. కేసీఆర్ జనరల్గా మాట్లాడే మాట ఏంది, ఎప్పుడైనా ప్రెస్ మీట్లు పెడితే కేసీఆర్ అంటాడు పోలీసు భయపడతారా, పోలీసు భయపడతారా, పోలీసు కేసులు భయపడతారా. సో వాట్ ఈస్ ఇండికేషన్? యాక్చువల్లీ ఈజ్ ఫియర్ఫుల్ ఆఫ్ దట్. ఓకే, ఇన్సైడ్ ఈ ఫీల్స్ దట్ యాంగ్జైటీ, బట్ ఈ ప్రొజెక్ట్ ఈస్ దట్ దానికి నేను భయపడాను, దానికి నేను దాన్ని చికెన్ని పట్టించుకోను. ఎన్నిసార్లు జైలుకి రాలేదు, ఎన్నిసార్లు పోలీసుకి రాలేదు, అన్నిసార్లు అయింది వేరు, ఇప్పుడు అయ్యేది వేరు కదా.
సో అట్లా ఉండడం అనేది ఒక పార్టీ లీడర్కి అవసరం. ఎందుకంటే పార్టీ క్యాడర్కి ఎప్పుడు కూడా లీడర్ అనేవాడు భయపడుతూ దాని లీడర్ వాడు దాక్కునే పరిస్థితి చేసింది అనుకోండి, క్యాడర్ నిలబడదు. అమ్మా ఇది మనకు ఇలా ట్రస్ట్ లేదు, ఈ లీడర్ మనని ప్రొటెక్ట్ చేయడు అని ఎప్పుడైతే అనిపిస్తుందో క్యాడర్ ఉండదు, ఇమీడియట్గా ఫిజిలేట్ అయిపోతుంది, పార్టీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి కేసీఆర్ ఆల్వేస్ ట్రై టు ప్రొజెక్ట్ దాట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అట్లాంటి ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, దానికి భయపడే ప్రసక్తి లేదు. మనం దాన్ని ఎట్లయినా మనం ఎదుర్కొంటాం, ఎదుర్కొనే సత్తా ఉంది మనకు అనే ప్రొజెక్షనే ఎక్కువ ఇస్తాడు. పార్టీ లీడర్గా అది అవసరం, అది అప్లై చేయాలి కూడా, అని అప్లై చేస్తున్నాడు. అది ఈ మొత్తం కవిత వ్యవహారం నడుస్తున్న చర్చ ఇవన్నీ కూడా ఇది అంటే ఒక పార్టీ పెడతారు అనే ఒక చర్చ పెద్ద ఎత్తున ఉంది. మీరేమో మళ్ళీ త్వరలోనే మళ్ళీ బీఆర్ఎస్లా వెళ్ళవచ్చు అని అంటున్నారు. ఏ ఆలోచన? పార్టీ పెడితే పెట్టచ్చు, తర్వాత విలీనం అవుతుంది, ఏముందండి, వాట్ మేక్స్ ద డిఫరెన్స్? షీ హ్యాస్ టు ట్రై కదా. కేసీఆర్ ఆల్సో వాంటెడ్ టు గివ్ ఎ ట్రయల్ ఫర్ హర్, లెట్ హర్ ట్రై, చూసుకొని మళ్ళీ రేపు కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ తొగజాడించకుండా ఒక్కసారి మొత్తం కట్ చేయొచ్చు అని చెప్పి కూడా ఈ మైట్ హ్యావ్ థాట్ ఇట్. మన లాస్ట్ టైం వీడియోలో కూడా ఇదే మాట్లాడుతున్నాం. ఏంటంటే ఎందుకు కవితను జాగృతిని స్టార్ట్ చేయమన్నాడు? టీఆర్ఎస్ లేడీ వింగ్గా ఉండి అట్లా చేయొచ్చు కదా, రైట్? స్టార్టింగ్ ఆఫ్ ద పార్టీ ఉన్నప్పుడు ఎందుకు మనం ఏం మాట్లాడుతున్నామంటే, కేసీఆర్ ఎప్పటి నుంచో ఈ అమ్మాయి యొక్క ధోరణి, ఈ అమ్మాయి స్టేట్ ఆఫ్ మైండ్, ఈ అమ్మాయి ఆపరేట్ చేసే పద్ధతులు ఇవన్నిటిని కూడా ఈ మ్యాట్ ఆఫ్ సెన్స్డ్ ఇట్ లాంగ్ బ్యాక్. సో ఈ మ్యాట్ ఆఫ్ ఇమాజిన్డ్ దట్ రేపు రాబోయే కాలం లోపల వీడు కొడుకున్నాడు, వీడు ఎప్పుడైనా సరే ఈ అమ్మాయి వీడిని కౌంటర్ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి ఎప్పుడైనా ఒక ప్యారలల్ స్ట్రీమ్ లాగానే ఉంచితే బాగుండనే ఆలోచన అది పార్టీ పెట్టిన మొదట్లోనే కేసీఆర్ గమనించి ఉంటాడు. అందుకే చూడండి, అమ్మాయిని ఎప్పుడు ఇక్కడ ఉంచలేదు, ఎంపీగా అటే పంపించిండు. ఓకే, ఎందుకు? స్టేట్ పాలిటిక్స్లో అనవసరంగా నువ్వు ఇన్వాల్వ్ కాకుండా గో అండ్ స్టే దేర్ అనేది లాంగ్ విజన్ తోటే చేస్తుంటాడు. ఈజ్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఇట్లా జరిగి ఆమె అరెస్ట్ కావడం, మళ్ళీ ఎంపీ సీట్ ఓడిపోవడం, రైట్? ఇంకా ఎమ్మెల్సీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, ఇవ్వాలనే ఆప్షన్ లేదు అక్కడ ఆయనకి. అవకాశం ఉంటే ఇవ్వకుండానే ఉంటాడు ఎమ్మెల్సీ కూడా. బట్ యూనో ఇండ్లు అనేది చాలా పవర్ఫుల్ కదా, సో అందరూ ప్రెషర్ పెట్టించి మొత్తానికి అమ్మాయికి ఎమ్మెల్సీ ఇప్పించుంటారు. థ్యాంక్ యూ. టీఆర్ఎస్లో జరుగుతున్న ఈ పరిణామాలను ఆ పార్టీ ముఖ్య నాయకులు ఎట్లా అడ్రస్ చేయబోతున్నారనే అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.